దేవుని యొక్క పరిశుద్ధ నామం స్తోత్రం. మనం కొనసాగుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఉన్న కార్యములని మనం ధ్యానించుతున్నాం. వారందరూ కూడా దేవుని ద్వారా సాక్ష్యం పొందినవారు. పోయిన వారం చివరిగా యోసేపు యొక్క జీవితం గురించి మనం ధ్యానించున్నాం. యోసేపు దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వాడై ఉన్నాడు. యాకోబు యొక్క 12 మంది కుమారులు ఉండినను ఈ విశ్వాస పట్టికలో వారికి పేర్లు రాలేదు. వారిలో కూడా విశ్వాసం ఉంది. వారిలో ఉన్న విశ్వాసము యోసేపుకున్న విశ్వాసము వారిలో లేకుండా ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసముని బట్టి వారందరూ కూడా విశ్వాసముతో జీవించి ఉన్నారు. కానీ వారిలో ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్ళుదామని ఒక విశ్వాసం వారిలో లేదు. వారిలో ఐగుప్తులో నుండి వెళ్ళినప్పుడు తమ యొక్క ఎముకలు, తమ యొక్క శల్యములు అక్కడ నిశ్చయముగా ఐగుప్తులో పాతిపెట్టబడకూడదు, అవి కనాన్ దేశమునకు ఐగుప్తులో ఉండకుండా ఆ ఎముకలని తీసుకుని వెళ్ళవలనని ఒక దర్శనము వారికి లేనందున ఆ మిగిలిన కుమారుల యొక్క విశ్వాసము దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నదిగా లేదు. వారు కూడా విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుండి ఎన్నో ఆశీర్వాదములను పొంది ఉండవచ్చు. విశ్వాసము ద్వారా ఐగుప్తుకు వెళ్ళి వారు కూడా పోషింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా ఐగుప్తులో వెళ్ళి దేవుని ద్వారా కాపాడబడి ఉన్నారు. కానీ దేవుడు వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్న విశ్వాసం వారిలో లేదు. దేవుడు వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్న విశ్వాసము యోసేపులో మాత్రమే ఆ అనుభవం ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపుని గురించి మనం ధ్యానించుచున్నప్పుడు చివరి దినములలో తన యొక్క ఎముకలని గురించి వారికి ఆజ్ఞాపించుచున్నాడు. ఈ ఆజ్ఞ అని చెప్పినట్లయితే వారి మీద అధికారముగా ఏలుబడి చేసినందున తన మీద వచ్చిన ఆజ్ఞ కాదు అది. అంటే ఈ అధికారం వచ్చి తన యొక్క సహోదరులైన వారి మీద ఏలుబడి చేసిన ఒక అనుభవం యోసేపులో లేదు. ఈ అధికారము తన యొక్క శరీరముని గురించి, ఒక చనిపోయిన శరీరముని గురించి ఒక వ్యక్తికి ఆజ్ఞాపించాలంటే వారి యొక్క జీవితంలో తాము ఆ ఆజ్ఞాపించుచున్న మనుషులని క్షమించి తన యొద్దకు చేర్చుకొని ప్రేమించి పోషించి సంరక్షించుచున్న వారుగా ఉన్నప్పుడు వారి మీద కలుగుచున్న ఒక అధికారం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపుకి ఎందుకు ఆ విశ్వాసముని బట్టి తన యొక్క ఎముకలని గురించిన ఒక అధికారము. చదవండి మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వాక్యముని చదవండి. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఇంగ్లీష్లో. By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel and gave commandment concerning his bones. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క శల్యములని గురించి ఆజ్ఞాపించుచున్న ఒక అనుభవము. ఇది వచ్చి యోసేపు ఐగుప్తు దేశంలో ఏలుబడి చేసినందున ఆజ్ఞాపించలేదు. చెప్పాలంటే యోసేపు మిగిలిన సహోదరులందరికంటే చిన్నవాడై ఉన్నప్పుడు కానీ తన యొక్క సహోదరులకి, తన యొక్క ఇశ్రాయేల్ జనులైన వారికి ఈ మరణము పాతిపెట్టబడటమని గురించి ఆజ్ఞాపించుచున్నాడు. పాతిపెట్టబడుతున్న కార్యము ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాసులు వారి యొక్క ఇళ్లలో కుటుంబస్తులు రక్షణ పొందని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి తమ యొక్క మరణ సమయంలో వారిని ఏ విధముగా పాతి పెట్టాలని ముందుగానే చెప్పి మరణించుచున్న వారు ఉన్నారు.
ఇందులో చూసినట్లయితే తమ యొక్క పిల్లల విషయంలో, తమ యొక్క సహోదరుల విషయంలో క్షమించకుండా, సహోదరుల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ వారు కఠినముగా ఉండి వారి మీద కఠినమైన కార్యములని చూపించి వారి ఎడల వారు భారములని మోసి అలా జీవించిన తర్వాత తన యొక్క పిల్లలకో తన యొక్క సహోదరులకో ఆ కార్యమని చెప్తే చేయరు, నిశ్చయంగా చేయరు. కానీ అదే వ్యక్తి దేవుని కృప ద్వారా నేను చూసిన వాటిలో తమ యొక్క ఇంటిలో వారు ఒక మంచి క్రైస్తవ జీవితం అని చేసి తమ యొక్క పిల్లల ఎడల ప్రేమతో, తమ యొక్క పిల్లల ఎడల కనికరముతో వారు ఇతరులని క్షమించి తన యొక్క సహోదరులైన వారిని క్షమించి ఉన్నప్పుడు అన్యజనులు అయినప్పుడుకుని వారు తమ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ భూస్థాపనని వారు దేవుని యొక్క జనులైన వారికి వారు చెప్పినట్టే అప్పగించుతున్నారు. దానికి కారణం వారు కూడా తమ యొక్క పిల్లలకు ఆజ్ఞాపించుతున్నారు. వారు కూడా తన యొక్క పిల్లలకు వారు మరణించడానికి ముందు తమ యొక్క భూస్థాపనని గురించిన ఒక ఆజ్ఞ, ఎలాగైనా బాధ పెట్టబడాలనేది దేవుని ఉద్దేశం కాదు. మోషే చనిపోయిన తర్వాత మోషే యొక్క శరీరముని గురించి కూడా సాతానుడు తాను వాదించుచున్నాడు. యూదా పత్రికలో దానిని గురించి మనం చదువుతున్నాం. మోషే యొక్క శరీరముని గురించి కూడా తాను వాదించినప్పుడు అక్కడ మికాయేలు దూత వచ్చి ఆ శరీరముని తాను తీసుకొని వచ్చున్నాడు. చదవండి 9వ వాక్యము, యూదా పత్రిక 9వ వాక్యము. అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. Yet Michael the archangel, when contending with the devil, he disputed about the body of Moses, does not bring against him a railing accusation, but said, "The Lord rebuke thee." మోషే యొక్క శరీరముని గురించి కూడా సాతానుడు వాదించుచున్నాడు. అంటే దేవుడు కూడా మరణించిన శరీరముని కూడా ఆయన విలువైనదిగానే సూచిస్తున్నారు. మరణించిన ఒక యోసేపు వంటి విశ్వాసముతో మరణించిన వారి యొక్క శరీరముని చనిపోయిన శవముగా ఆయన చూడకుండా దానిని ఒక విలువైన సంపదగా ఆయన సూచిస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వాక్యములో చదువుతున్నప్పుడు తన యొక్క విలువైన సంపదని కొనిపోవుటకు ఆయన తిరిగి వచ్చుదురు. మరణించిన పరిశుద్ధులైన వారిని, మరణించిన యోసేపు వంటి వారిని విలువైన సంపదగా తాను సూచిస్తున్నారు. యోసేపు యొక్క జీవితంలో తన యొక్క శరీరముని గురించి, తన యొక్క ఎముకరుని గురించి ఆజ్ఞాపించుచున్న ఒక అధికారం ఏ విధముగా వచ్చిన్నదంటే తన యొక్క సహోదరుల మీద పగ తీర్చుకొనకుండా వారికి మేలు చేసి వారిని క్షమించి వారికి అన్ని విధములుగా వారిని సంరక్షించి కాపాడటం ద్వారా వారికి ఈ కార్యమని ఆజ్ఞాపించేస్తున్నాడు. ఇవి కూడా విశ్వాసము ద్వారా జరుగుతున్న ఒక క్రియ. ఇంకా సరిగా చెప్పాలంటే తాము ఐగుప్తులో ఉండకుండా నిశ్చయంగా కనాన్ దేశమునకు వెళ్ళుదరని విశ్వాసం ఉంది కాబట్టి యోసేపు వారిని క్షమించుచున్నాడు. దాన్ని సరైన విధముగా చెప్పాలంటే విశ్వాసం గలవారు యేసు ప్రభు యొక్క రాకడని గురించి, ఈ లోకము మనకు శాశ్వతము కాదు, నేను అతి త్వరగా ఆయన యొక్క రాకడలో ఎత్తబడబోతున్నాను, ఇది నాకు సొంత లోకము కాదు అని ఎవరైతే తలంచుచున్నారో ఆ విశ్వాసముని బట్టి ఇతరులని ధారాళముగా క్షమించుచున్నారు. ఈ భూమిలో నాకు ఏది శాశ్వతము కాదు, ఈ భూమిలో నేను శాశ్వతమైన వ్యక్తిని కాదు అని ఎవరైతే విశ్వాసముతో పరలోక రాజ్యముని గురించి విశ్వాసముతో ఉన్నారో వారే పగ తీర్చుకోరు, వారే క్షమించగలరు, వారే తమ యొక్క జీవితంలో ఇతరులని ఆదరించి వారే తమ యొక్క జీవితంలో పరామర్శించుతున్న వారే ఉంటారు. ఈ అనుభవం వచ్చి
యోసేపు యొక్క అధికారముని బట్టి రాలేదు. యోసేపు అక్కడ ఫరో యొక్క అంతఃపురములో హెచ్చింపబడి ఉన్నాడు కాబట్టి ఆ అధికారం రాలేదు. యోసేపు యొక్క జీవితంలో ఉన్న విశ్వాసముని బట్టి తాను తన యొక్క సహోదరుల్ని, తన యొక్క కుటుంబస్తులందరినీ క్షమించి చేర్చుకొనటము ద్వారా వచ్చిన ఆజ్ఞ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యోసేపు వలె మనలో కూడా మరణ దినముని గురించిన ఒక ఆజ్ఞ రావాలనంటే మనలో కూడా ఇతరులని ప్రేమించి, క్షమించి, ఇతరుల యొక్క భారములని మనం భరించి, మనకి జీవితంలో ఇతరులని పరామర్శించి కాపాడి అటువంటి అనుభవములు కలిగి ఉన్నప్పుడే ఈ మరణ దినముని గురించిన ఆజ్ఞాపించే ఒక అనుభవం వస్తుంది. యోసేపు యొక్క జీవితంలో చూస్తే తాను మరణం వరకు తన యొక్క భారముని వారి మీద వేయలేదు. మరణం వరకు యోసేపే ఇతరుల యొక్క భారముని భరించి ఉన్నాడు. అందుకే చివరిలో తన యొక్క మరణముని గురించిన కార్యముని వారికి ఆజ్ఞాపించుచున్నాడు ధైర్యముగా. ప్రారంభములో నుండి ఇతరులకు భారముగా ఉండి ఇతరులని పలు రకములుగా వారి మీద భారములు మోపి అలా జీవించుచున్నప్పుడు చివరిలో వచ్చినప్పుడు మనం ఏమేమి చెప్పడానికి మనకు అధికారం రాదు, భయపడతాం. ఇప్పటి వరకే భారముగా ఉన్నాము, ఇంకనూ భారం అవ్వాలా అనే పరిస్థితికి వచ్చేస్తాం. అందుకే విశ్వాసముని బట్టి ఎవరికనో భారముగా ఉండకుండా భారముని, మన యొక్క భారములని మనం భరించుచున్న వారుగా మారి విశ్వాసముని బట్టి జీవించుచున్నప్పుడే ఈ ఆజ్ఞాపించుచున్న అనుభవం వచ్చేస్తున్నది. అటు తర్వాత మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు వచ్చేస్తున్నప్పుడు మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసముని గురించి మనం చదువుతున్నాం. 23వ వాక్యముని చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. By faith Moses, when he was born, was hid 3 months of his parents, because they saw he was a proper child, and they were not afraid of the king's commandment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెలుగులో సుందరమైన బిడ్డ అని, కానీ ఇంగ్లీష్లో ప్రాపర్ చైల్డ్ అంటే వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇశ్రాయేల్ జనులని విడిపించటకు సరైన ఒక వ్యక్తి అని వారు గ్రహించి ఉన్నారు, దానికి దాచిపెట్టి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసముని గురించే ఇక్కడ చెబుతున్నారు. మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క విశ్వాసము ఎంత ధైర్యమైనది, ఎంత శ్రేష్టమైనదో చూడండి. ఒక బిడ్డని, పుట్టిన బిడ్డని 3 నెలల వరకు దాచిపెట్టడం అనేది సాధారణమైన ఒక విషయం కాదు. ఎందుకంటే ఆ దినములలో ఇప్పుడు ఉన్నట్టు అన్ని తలుపులన్నీ మూయబడి ఏ సౌండ్కు బయటికి వెళ్లకుండా ఉన్న ఇళ్ళు అప్పుడు లేవు. అప్పుడు వారు గుడారముల్లోనే నివసించుచున్నారు, వారు సాధారణమైన గృహములలోనే నివాసం చేస్తున్నారు. 3 నెలల వరకు ఆ బిడ్డ ఏడ్చినట్లయితే బయటకు తెలిసిపోతుంది. 3 నెలలు దాచిపెట్టి ఉన్నారు. ఇరుగు పొరుగు వారి ఇశ్రాయేల్ జనులే అయినను వారికి కూడా ఒక భయం ఉంటుంది. ఈ బిడ్డ వలన వారికి ఏమైనా ప్రమాదం వచ్చిద్దా, రాజు తన్ను చంపేస్తారా, సైనికులు ఆ దేశంలో తిరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఆ దినములలో వీటిని గమనించుతున్నారు. మగ శిశువులు, మగ పిల్లలు ఎవరైనా పుట్టినట్లయితే వారిని చంపివేయవలనని ఆజ్ఞ అప్పుడు ఉన్నది. ఆ దినములలోనే 3 నెలలు దాచిపెట్టడం అంటే ఆ బిడ్డ 24 గంటలు కూడా ఏడవకుండా చూసుకోవాలి. 3 నెలలు వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవితంలో ఆ 3 నెలలు ఆ బిడ్డని ఏడవకుండా చూసుకోగలమని ఒక విశ్వాసం అన్య దేశంలో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా
ఒకవేళ వారు ఎవరైనా ఇరుగు పొరుగు వారికి తెలిసినట్లయితే వారు కూడా నిందిస్తారు. వారి నిందని కూడా సహించుచున్న ఒక విశ్వాసం. ఇరుగు పొరుగు వారు మీ వలన మాకు ప్రమాదము, మీ వలన మాకు కష్టము, మాకు మరణం వచ్చింది అని ఎన్నో రకాలుగా ఇతరులు కూడా పలు రకములుగా అక్కడ చెప్పి ఉండొచ్చు. కానీ 3 నెలల వరకు ఆ బిడ్డని దాచి ఉంచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవంని చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో విశ్వాసముతో ఉన్నవారే తమ యొక్క జీవితంలో మరుగైన వారుగా తమ యొక్క జీవితంలో ఉండగలరు. వారు మోషే సుందరమైన వాడని చూసి వారు 3 నెలల వరకు దాచి ఉంచి ఉన్నారు. సాధారణంగా చూసినట్లయితే పిల్లలు అందముగా లేకపోతే చూపారు, అందంగా ఉంటే అందరికీ చూపిస్తారు. కానీ మోషే విషయంలో మోషే సుందరుడుగా ఉన్నాడు కాబట్టి దాచిపెట్టి ఉన్నారు, ఎవరికైనా చూపించలేదు. అంటే వారి యొక్క విశ్వాసము తెలుగులో సుందరుడు అని రాయబడి ఉన్నది, కానీ వారి యొక్క విశ్వాసము మోషే జన్మించబడిన వెంటనే వారిలో ఐగుప్తులో నుండి తాము విడుదల పొందుటకు ఈ బిడ్డ ద్వారానే క్రియ జరుగుతుంది అనే ఒక విశ్వాసం. వారికి అహరోను జన్మించబడి ఉన్నాడు. అదే తల్లిదండ్రులైన కుమారులే అహరోను, మిరియాము. వీరందరూ జన్మించబడిన వారు కూడా సుందరమైన వారుగా ఉండినను వారిని దాచిపెట్టలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మోషే యొక్క విషయమునకు వచ్చినప్పుడు అక్కడ మోషేని వారు దాచి ఉంచుతున్నారు విశ్వాసముని బట్టి. ఆత్మీయ జీవితంలో మన యొక్క జీవితంలో కూడా మనకు విరోధముగా ఈ మగ శిశువులకు విరోధమైన ఒక పోరాటం. మగ శిశువులని చంపివేయాలి. ఫరో యొక్క ఉద్దేశం ఏమిటంటే మగ బిడ్డలందరినీ చంపివేస్తే ఒకవేళ ఇశ్రాయేల్ జనులు ఏమైనా తిరుగుబాటు చేసినప్పుడు వారు ఫరో యొక్క సైన్యం మీద తిరుగుబాటు చేసి యుద్ధము చేయుటకు మగపిల్లలైన వారు ఉండరు అనే ఉద్దేశంతో మగపిల్లలైన వారిని చంపివేసి ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏమిటంటే విశ్వాస జీవితంలో సాతానుని, శత్రువుని మనకు విరోధముగా మనల్ని లోకము నుండి విడిపించనివ్వకుండా, పరలోక రాజ్యమునకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరుచుతున్న వాటిని ఎదిరించుకున్న ఆ మగ పిల్లల్ని చంపివేస్తున్నాడు. ఆ సందర్భంలో మోషేని వీరు దాచి ఉంచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఎప్పుడైతే మన యొక్క జీవితంలో పరలోక రాజ్యమునకు విరోధముగాను మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ లోకము నుండి విడుదల పొంది యేసు ప్రభు యొక్క రాకడకి ఎత్తబడవలనని మనము కోరుచున్నామో అప్పుడు మన యొక్క జీవితంలో ఒక మరుగైన జీవితమునకు మనం వెళ్ళాలి. మోసే విషయంలో వారు ఐగుప్తులో నుండి బయటకు వెళ్ళుదరని విశ్వాసముతోనే మోషేని దాచి ఉంచి ఉన్నారు. ఒక విశ్వాస జీవితంని మనము చేయుచున్నప్పుడు మనము మరుగైన వారుగా ఉంటాం. మన యొక్క జీవితంలో ఇతరుల యొద్ద ప్రసిద్ధి చెందాలని అనుకోము. అంటే మరుగైన వారని చెప్పినట్లయితే దేవుని కొరకు ఏ క్రియని చేయకుండా, ఏ పనిని చేయకుండా, ఏ కార్యమని చేయకుండా ఆ విధముగా కాదు. మరుగైన వారని చెప్పినట్లయితే తమ యొక్క పేరు పొగడబడకుండా ఉండుటకు మరుగైన వారుగా ఉంటారు. యేసు ప్రభువు యొక్క జీవితంలో కూడా ఆయన కూడా కొన్ని దినముల వరకు ఐగుప్తులో ఆయనని దాచి ఉంచి ఉన్నారు. అక్కడ కూడా హేరోదు మరణించే అంతవరకు ఐగుప్తులో దాచబడి ఉన్నారు. యేసు ప్రభుని కూడా దాచి ఉంచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇది వచ్చి విశ్వాస జీవితంలో మరుగుగా ఉండే ఒక అనుభవము, ఒక శ్రేష్టమైన అనుభవం.
మనము ఏ విషయంలో కూడా మన జీవితంలో ఇతరులకు ముందు మనము గొప్పగా కనబడాలని, మనము చేసిన కార్యములని గురించి ఇతరులకు చెప్పుకోవాలని, మనము మన యొక్క సామర్థ్యములని గురించి, మన యొక్క జ్ఞానము, మన యొక్క తెలివి, మన యొక్క అనుభవములు, వీటిని గురించి ఇతరులకు బయలుపరచాలని, అక్కడ ఆ విధంగా కాకుండా దాచబడిన ఒక అనుభవం. ఏలియాతో కూడా దేవుడు ఈ కార్యముని చెబుతున్నారు. నేను నీకు చెప్పేంతవరకు ఆ నది యొద్దకు వెళ్ళి దాగి ఉండము. ఏలియాతో చెబుతున్నారు, నువ్వు వెళ్ళి దాగి ఉండు నేను చెప్పేంతవరకు. ఎందుకంటే ఆ దాగి ఉండకపోతే ఏలియా నేను ప్రవక్తని, నేను ఏమైనా చేయగలను, నేను ఆజ్ఞాపిస్తే ఏమైనా జరిగిద్దని చెప్పి బయటకు వచ్చినట్లయితే ఒకవేళ ఏదైనా కార్యము జరగవచ్చు, కానీ తర్వాత దేవుడి ఏలియాని బట్టి చేయవలసిన క్రియ జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మోషేని దాచి ఉంచటకు కారణమే మోషే ద్వారా తర్వాత ఒక కార్యము జరిపించబడాలి. అందుకే మోషేని 3 నెలల వరకు ఆ తల్లిదండ్రులైన వారు విశ్వాసముని బట్టి దాచి ఉంచి ఉన్నారు. మనలో కూడా ఈ అంతరంగమైన ఒక సౌందర్యం, ఈ దాచబడిన ఒక అనుభవమే మనం ఎంత కొలది దీనులుగా, ఎంత కొలది మనము తగ్గింపు గలవారుగా మారుస్తున్నామో అప్పుడు మనము సౌందర్యం గలవారుగా మారుస్తున్నాము. ఆ సౌందర్యము మనల్ని దాగి ఉండేవారుగా మార్చుతున్నది. మోసే సుందరుడని చూసిన వెంటనే వారు దాచి ఉంచి ఉన్నారు. అదేవిధముగా మనల్ని కూడా దేవుడు దాచుతారు. మనల్ని కూడా కొన్ని రోజులు దేవుడు మరుగుగా ఉంచుతారు. మనల్ని ఇతరుల యొద్దకు వెళ్ళి ప్రసిద్ధి చెంది, ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం ఏదో గొప్పవారమని చెప్పుకొనకుండా, ఇతరుల దగ్గరికి వెళ్ళి మన ఇక పేరు పొగడబడకుండా ఉండుటకు మరుగుగా ఉంచుతారు. మరుగుగా ఉంచినప్పుడు ఆయన ఎవరిని మరుగుగా ఉంచుతారంటే సుందరులైన చూసి, మోషే సుందరుడు అని చూసినప్పుడు. ఇప్పుడు మనల్ని దేవుడు చూసినప్పుడు మనల్ని దాచే పరిస్థితిలో ఉన్నామా? మోషేని దాచుచున్న పరిస్థితిలో మోషే ఉన్నాడు. మోషే సుందరుడని ఇంగ్లీష్లో చూసినట్లయితే ఒక ప్రాపర్ చైల్డ్, అంటే తనలో అటువంటి వేరే అడ్డదారులు, వేరే విధములైన తన యొక్క జీవితంలో వంకరతనము ఏమీ లేకుండా ఒక ప్రాపర్ చైల్డ్. ఆ అనుభవం ఉన్నప్పుడే దాచబడుతున్నారు. మనల్ని దాచే పరిస్థితి మనకుందా? మోషేని దాచటానికి కారణం అతడు సుందరుడు. ఇప్పుడు మనలో దేవుడు మనల్ని దాచాలి, మనల్ని మరుగుగా ఉంచాలి అని అనుకున్నట్లయితే మనలో ఉన్న సౌందర్యం ఏమిటి? మన యొక్క జీవితంలో భావ్యమైన సౌందర్యముని ఎవరైతే బయలుపరచాలని కోరుకొనిస్తున్నారో వారు దేవుని ద్వారా సౌందర్యం గల వారుగా ఎంచబడలేరు. తన యొక్క భావ్యమైన సౌందర్యము ఇతరులకు కనబడాలని, ఆ సౌందర్యము కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారు దేవుని దృష్టిలో సౌందర్యం గలవారుగా ఉండలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని దృష్టిలో సౌందర్యం గలవారు వచ్చి దీనులైన వారే. పేతురు రాసిన పత్రికలో చదివినప్పుడు మనం అందరం కూడా ఎరిగి ఉన్నాం. చదవండి, 1 పేతురు 3వ అధ్యాయం 3వ వాక్యం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 4వ వాక్యం, 3వ అధ్యాయం 4వ వాక్యం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. But let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price. సాధువైనట్టు మృదువైన ఒక గుణములు
అది హృదయంలో దాగి ఉన్న అలంకారం. తెలుగులో ఏమన్నది చదవండి మరలా. మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హృదయపు అంతరంగ స్వభావము. ఇంగ్లీష్లో వచ్చి హృదయంలో దాగి ఉన్న అవి మరుగై ఉన్న స్వభావములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని దాచి ఉంచుచున్న ఒక అనుభవము, విశ్వాసముని బట్టి మోషేకి తల్లిదండ్రులు మోషేని దాచి ఉంచి ఉన్నారు. దేవుడు కూడా మనల్ని దాచి ఉంచుచున్న పరిస్థితి వచ్చి సాధువైన మృదువైన వారుగా మార్చబడాలి. అప్పుడు దేవుడు మనల్ని దాచి ఉంచుచున్న వారుగా ఉంటున్నారు. యేసు ప్రభు కూడా తనలో ఉన్న సాత్వికతని దీన మనస్సునే నేర్చుకున్నామని చెబుతున్నారు. ఆయనలో ఉన్న సాత్వికమును దీన మనస్సును ఆయన ద్వారా దేవుడు విడుదలని, ఆయన ద్వారా రక్షణని కలుగ చేయ నిమిత్తము యేసు ప్రభుని దాచి ఉంచి ఉన్నారు. ఫరో ఎలా మగ శిశువులని చంపవలనని కోరి ఉన్నాడు, అదే విధముగా హేరోదును మగ శిశువులని చంపవలనని కోరినప్పుడు మోషే దాచబడినట్లు యేసు ప్రభు కూడా దాచబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇవి రెండిటికి కారణం ఏమిటంటే వారిలో ఉన్న అంతరంగంలో ఉన్న సౌందర్యం. ఇప్పుడు మన యొక్క విశ్వాసము మనలో మన యొక్క జీవితంలో దాగి ఉన్న అనుభవముని మనల్ని తీసుకొని వచ్చేస్తున్నదా? విశ్వాస జీవితమని చేయించిన వారు వచ్చి అందరి ఎదుట వారు తమను బయలుపరుచుకోరు, తమ యొక్క జీవితమని బయలుపరుచుకోరు. విశ్వాస జీవితమని చేయించిన వారు తమ యొక్క విశ్వాస జీవితమని గురించి చెప్పరు. తాము ఇలా విశ్వాసముతో ఉన్నాం, తాము ఇలా విశ్వాసముతో నిలబడుచున్నాము అనేది చెప్పరు. విశ్వాస జీవితమని చేయించిన వారు కేవలము దేవుని యొక్క కనికరము ద్వారా, దేవుని కృప ద్వారానే నిలబడి ఉన్నారని చెప్పుదురు. విశ్వాస జీవితమని చేయించిన వారు దేవునిలోనే మరుగై ఉందరే తప్ప తమ్మును బయలుపరుచుకున్న అనుభవం వారికి ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇదొక అనుభవం, విశేషమైన ఒక అనుభవము. ఈ మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క జీవితంలో అటువంటి ఒక విశ్వాసం ఉంది కాబట్టి మోషేని వారు దాచి ఉంచి ఉన్నారు. మనలో కూడా అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా సాత్వికులుగా దీన మనసు గలవారై, మనల్ని కూడా మిక్కిలి వినయము తగ్గింపు గలవారుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కూడా దాచి ఉంచుతున్నారు. అనేక శత్రులేక చేతిలో నుండి, అనేక పలు రకములైన మనకు విరోధమైన సాతానుడి యొక్క చేతిలో నుండి, అనేకుల యొక్క జీవితంలో కొందరు సాతానుడి యొక్క చేతిలోను శత్రువుల యొక్క చేతిలోను పడిపోవటకు కారణం ఏమిటంటే తాము దాచబడిన వారుగా కాకుండా తమను బయలుపరుచుకునే వాళ్ళని కోరుచున్నారు. తాము ఎవరో, తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క సామర్థ్యం ఏమిటో, తమ యొక్క జ్ఞానం ఏమిటో, తమ యొక్క అంతస్తు ఏమిటో, తమ యొక్క అనుభవం ఏమిటో వాటిని బయలుపరచుకోవాలని కోరుచున్నారు. అప్పుడు మనం అనేక శత్రువుల యొక్క చేతిలో చిక్కుకొనుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సౌలును యోనాతానును చనిపోయినప్పుడు దావీదు యొద్దకు వచ్చి ఆ విషయంని తెలియపరచుటకు పరిగెత్తుకొని వచ్చుచున్నారు. ఒక వ్యక్తి సౌలుని చంపివేసి ఉన్నాననే విషయంని దావీదుకు తెలియపరచాలని వచ్చుచున్నప్పుడు, తన్ను బయలుపరుచుకోవాలని వచ్చి చెప్పినప్పుడు అక్కడ దావీదు అతనిని చంపివేస్తున్నాడు. తాను ఏదో గొప్పగా చేసినట్టు సౌలుని నేనే చంపేసి ఉన్నానని చెప్పి ఉన్నాడు. చివరిలో దావీదు అతన్ని చంపేశాడు. కొన్ని సందర్భముల్లో మనమేదో గొప్ప కార్యమని చేశామని, మనమేదో గొప్ప కార్యములని సంఘములో కానీ బయట కానీ నేను గొప్ప కార్యమని చేసేసానని చెప్పినప్పుడు మనము చిక్కుకుంటున్నాం. కొన్ని సందర్భముల్లో
మనల్ని మనం బయలుపరుచుకొని వచ్చినప్పుడు మనము తప్పించుకోలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన ఇక నాలుకని కూడా మనం మనల్ని బయలుపరుచుకొని వచ్చిన విషయంలో మనము జాగ్రత్తగా ఉండవాలి. మనల్ని గురించి ఏమాత్రమును తెలియపరుచున్న వారుగా కాకుండా ఉన్నప్పుడే శత్రులీక చేతిలో నుండి మనం కాపాడబడతాం. మోషే జీవితంలో తాను సుందరుడుగా ఉన్నందున 3 నెలలు అతనిని దాచి విశ్వాసముని బట్టి కాపాడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 3 నెలలకు తర్వాత కూడా వారికి మరొకసారి కూడా 11వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. నిశ్చయముగా విశ్వాసం ఉన్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవిత విషయంలో లోకములో అంటే దేవునికి సమీపించుటకు విరోధమైన ఆజ్ఞ, లోకంలో వచ్చి ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో కట్టడలు, ఎన్నో కార్యములు వస్తాయి. దేవునికి దూరముగా వెళ్ళుచున్న ఆజ్ఞ విధించినప్పుడు భయపడకుండా ఉన్న ఒక అనుభవం వచ్చింది. వారు రాజు యొక్క ఆజ్ఞని గురించి తెలిసినా కూడా భయపడలేదు. దానియేలులో కూడా అనుభవం ఉంది. దానియేలుని కూడా వారు 6 నెలల వరకు వారు ఎవ్వరిని కూడా వారు దేవుని వారు ఆరాధించకూడదు. 30 దినముల వరకు 30 దినముల వరకు వారు ఎవరిని పూజించకూడదు. ఎవరిని వేరే దేవతలను ఎవరిని పూజించకూడదు. కానీ దానియేలు ఆ ఆజ్ఞకు భయపడలేదు. రాజ్య ఆజ్ఞకు భయపడకుండా దేవుని ఆరాధించుచున్న విషయమని ఆపివేయలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసం ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో దేవునికి విరోధముగా వచ్చుచున్న ఆజ్ఞలకి మనం భయపడం. దేవుని ఆరాధించకూడదు, దేవుణ్ణి స్తుతించకూడదు, దేవుని ఆరాధించి పూజించినట్లయితే శిక్షింపబడదురు, తీర్పు తీర్చబడదురు అని చెప్పినప్పుడు దానికి మనం భయపడం. ఒకవేళ దాని కొరకు మనల్ని శిక్షించవచ్చు, చంపవచ్చు, మనల్ని చెరసాలలో వేయవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక్కడ మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విషయంలో దానికి వారు భయపడలేదు. అంటే వారు ఒకవేళ రాజుకు తెలిసిన ఆ శిక్షని అనుభవించటకు కూడా ధైర్యముగా ఉన్నారు. రాజుకు తెలిసిన, ఎవరికైనా తెలిసినా కూడా వాటిని కూడా అనుభవించి మరణించటకు కూడా సిద్ధముగా ఉన్నారు మోషే నిమిత్తం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధముగా విశ్వాస జీవితమని మనము చేయుచున్నప్పుడే వేరే దేవునికి విరోధమైన ఏ ఆజ్ఞకును మనము లోబడము. దేవుడు ఆజ్ఞాపించిన కార్యములు అంటే అధికారములన్నిటికీ మనము లోబడవలనే తప్ప దేవునికి విరోధమైన కార్యమునకు లోబడమని పరిశుద్ధ గ్రంథము చెప్పడం లేదు. దేవునికి విరోధమైన ఏ కార్యం వచ్చినా ధైర్యముగా నిలబడి ఎదిరించి పోరాడటము కాదు, స్ట్రైకులు చేయటమో లేకపోతే ధర్నా చేసి అలా చేయటము కాదు, ధైర్యముగా ఆరాధించటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క జీవితంలో ఆ ధైర్యమని వారికి ఇచ్చి ఉన్నారు. దానికి తర్వాత వారు మోషేని వారు నదిలో వారు ఒక పెట్టెలో ఉంచి ఆ నదిలో వారిని వదిలివేసి సంభవించబోతున్న కార్యముని గురించి వారు చూస్తూ ఉన్నారు. వారికి విశ్వాసముని బట్టియే దేవుడు కూడా క్రియ చేసినారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా విశ్వాసముని బట్టి మన యొక్క జీవితంలో మనము దాగి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో శత్రువుల చేత మనము నశింప చేయబడం. దాగి ఉండకపోతేనే నశింప చేయబడతాం. విశ్వాసముతో దాగి ఉన్నప్పుడు శత్రువుల చేత నశింప చేయబడకుండా మన యొక్క జీవితంలో కాపాడబడుటకు
దేవుడే ఆయనే కొందరిని ఏర్పరచుచున్నారు మనల్ని కాపాడు నిమిత్తము. అంటే మనల్ని గురించి దేవుని ఉద్దేశము నెరవేర్చబడు నిమిత్తము ఆయనే తన వారిని ఆయన ఏర్పరచుచున్నారు. మోషే విషయంలో ఆ కార్యమే, వారి యొక్క విశ్వాసమే జరిగి ఉన్నది. మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసమే అక్కడ జరిగి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మనం కూడా విశ్వాస జీవితంలో మరుగై ఉండి విశ్వాస జీవితంలో మనము దాగి ఉన్నవారుగానే మన యొక్క జీవితంలో ఉండాలి. ఏ సందర్భంలోనూ మనల్ని గురించి మనం బయలుపరుచుకొనకూడదు. అప్పుడే మనం కూడా అనేకులకు ఆశీర్వాదముగా, అనేకులకు మన యొక్క జీవితంలో మనము ఆశీర్వాదముగా మారుచున్నాం. దానియేలు యొక్క జీవితంలో కూడా ప్రారంభంలో దానియేలు బబిలోను దేశంలో ఆ రాజ్యంలో తానే పెద్దవాడై ఉండి కళల యొక్క అర్థముని, కళ యొక్క అర్థం అన్నిటినీ తెలియపరిచి ఉన్నాడు. దానికి తర్వాత నెబుకద్నెజర్ యొక్క కుమారుడు తాను వచ్చిన తర్వాత, బెల్షస్సర్ వచ్చిన తర్వాత అతనికి కూడా ఆ అర్థము తెలియకుండా తన యొక్క గోడల మీద రాయబడి ఉన్న అక్షరములని గురించి అర్థము తెలియకుండా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి తాను ఏదో చెప్పవాలని ప్రయాసపడలేదు, మౌనంగానే ఉన్నాడు. తనకు తెలుసు, తనకు ఆ అర్థం ఏమిటో తెలుసు అని వెంటనే వెళ్ళి తాను ముందుగా తనని బయలుపరుచుకొనలేదు. తాను రాజు చేత పిలువబడేంతవరకు మౌనముగా ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనకు కొన్ని విషయములు తెలిసి ఉండవచ్చు. మన యొక్క జీవితంలో అనేక దేవుని కార్యములో మనకు అన్ని జ్ఞానము, సమస్త కార్యములని గురించి మనకు జ్ఞానము తెలివి ఉండవచ్చు. తెలిసి ఉండినను దాగి ఉన్నప్పుడే మనం నిశ్చయముగా అనేకులకు ప్రయోజనముగా మారుచున్నాం. లేకపోతే మన యొక్క జీవితంలో మనం ఇతరులకు ప్రయోజనముగా మారలేం. అందరిని కూడా కన్నులు మూసుకొని ఒకసారి మన యొక్క విశ్వాస జీవితం ఏ విధముగా ఉందో ధ్యానించి చూడండి. మనకు విశ్వాస జీవితము మనల్ని దాచి ఉంచుచున్న వారుగా మార్చుచున్నదా? మనము దాగి ఉన్నామా? లేదంటే మన యొక్క జీవితంలో మనం ఎవరో, మన యొక్క గొప్పతనములు ఏమిటో, మనం ఎంత నమ్మకమైన వారో, మనం ఎంత పరిశుద్ధులమో, ఎంత నీతివంతులమో, ఎంత ధనవంతులమో, మనం ఎంత సమాజంలో గొప్పవారమో వాటిని బయలుపరుచుతున్నామా? మన యొక్క అనుభవం ఎంతో వాటిని మనం బయలుపరుచుతున్నామా? దేవుని యొక్క హస్తం క్రింద దాగి ఉన్నామా? ఆయనలో దాగి ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడుచున్నాం. ఆయనలో దాగి ఉన్నప్పుడే ఒక విశ్రాంతి ఉంటుంది. 91వ కీర్తనలో చదివినప్పుడు మహోన్నతుని యొక్క చాట నివసించుచున్న వారే సర్వశక్తిని యొక్క నీడలో విశ్రమించుచున్నవారు. ఆయనలో విశ్రాంతి పొందవాలనంటే ఆయనలో దాగి ఉన్నప్పుడే విశ్రాంతి పొందగలము. మనం ఎప్పుడైతే మనల్ని గురించి ఇతరులకు అధికముగా బయలుపరుచుతున్నామో దేవుని గురించి బయలుపరచవాలనే తప్ప మన యొక్క గొప్ప కార్యములు మనం ఏదో గొప్పగా చేసామని మన యొక్క జీవితముని గురించి బయలుపరుచుతున్నప్పుడు మనలో ఉన్న విశ్రాంతి తొలగిపోవచ్చున్నది. మనలో ఉన్న నెమ్మది తొలగిపోయి కలవరములతో నిండిన వారుగా మనం మారుచున్నాం. మనము దాగి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో విశ్రాంతితో ఉండగలము. అందరిని కూడా సమర్పించుకున్నదాము. ఆమాను యొక్క జీవితంలో తనకు కలవరం, తనకు విశ్రాంతి లేదు. ఎందుకంటే ఆమాను ఎంత గొప్పవాడో తాను బయలుపరుచుకునవాలని కోరుచున్నాడు. ఈ రాజ్యంలో నన్ను నమస్కరించని వారు ఎవరునూ లేరు. మనం కూడా కొన్ని సందర్భంలో మనకు నమస్కారం చేయాలి.
మనకు నమస్కారం చేయాలని కోరుకుంటాం. అది ఆమాని యొక్క ఆత్మ దాగి ఉన్నప్పుడు మనకి ఎవరైనా నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. మనము ప్రతి ఒక్కరికును వందనములని చెల్లించవాలని తప్ప నాకు వచ్చి ఒక వ్యక్తి చెప్పాలని మనం ఎప్పుడు అనుకొనిస్తున్నామో మనకి జీవితంలో ఆమానిక ఆత్మ మనలో ప్రవేశించుతున్నది. విశ్రాంతితో ఉండలేడు. ఆమానొచ్చి తనకు ఘనత కావాలి, తనకు వందనములు చెల్లించాలి, తన్ను నమస్కరించాలి అనే తలంపు వచ్చిన తర్వాత ఆమెకు విశ్రాంతి లేదు. రాత్రంతా నిద్రలేదు, కలవరం. అని ఎప్పుడైతే క్రీస్తులో దాగి ఉండి ఏ వందనములు వద్దు, ఏ నమస్కారములు వద్దు, నేను అర్హుణ్ణి కాను అని మౌనముగా దాగి ఉన్నామో, ఇతరులని గణపరుచు ఉన్నప్పుడు విశ్రాంతితో ఉండగలం. ఈరోజు మనలో దాగి ఉన్న ఒక విశ్వాసముని దేవుడు మనకి ఇవ్వాలి. దేవునిలో దాగి ఉండుటకు దేవుడు మనకు కృప ఇవ్వాలి. అది విశ్వాస జీవితంలోనే ఉంటుంది. విశ్వాసం అంటే ఏదో దేవుని దగ్గర నుంచి పొందుకోవటమో, మనం ఏదో గొప్ప కార్యములను చేయటమో, విశ్వాసము ద్వారా జయించటమో ఇవి మాత్రమే కాదు. విశ్వాసముని బట్టి దాగి ఉండటం అంటే ఐగుప్తులో నుండి విడుదల పొంది పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మనలో విశ్వాసం ఉన్నట్లయితే, ఈ లోకము నుండి విడుదల పొంది నేను పరలోక రాజ్యమునకు వెళ్ళవలసిన వ్యక్తిని అని విశ్వాసం ఉన్నట్లయితే దాగి ఉంటాం, దాచబడి ఉంటాం. మనలో అటువంటి ఒక విశ్వాసముని దేవుడు కలుగ చేయాలి. అందరిని కూడా సమర్పించుకున్నదాము. దేవుడు అటువంటి ఒక విశ్వాసముని మనలో దేవుడు కలుగ చేయాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించదాము. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.